భగినీ హస్తభోజనం. భగినీ హస్తభోజనం అంటే ఏంటి? అసలు ఈ కథ ఏంటో తెలుసుకుందాం. భగిని అంటే చెల్లెలైనా కావచ్చు, అక్క అయినా కావచ్చు. హస్తభోజనం అంటే చేతి భోజనం అని అర్థం. అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. సాధారణంగా వివాహమైన చెల్లెలు లేదా అక్క ఇంట్లో తల్లిదండ్రులు కానీ అన్నతమ్ములు కానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు, ఆడపిల్ల రుణం ఉంచుకోవడం పుట్టింటి వారికి ఇష్టం ఉండదు కాబట్టి. శుభ సందర్భాలలో శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు, కానీ ఊరికే వచ్చి తినడం మాత్రం మర్యాద కాదని మన సంప్రదాయం. కానీ కార్తీక శుద్ధ విధియ నాడు మాత్రం వివాహమైన సోదరి ఇంట్లో సోదరుడు భుజించి తీరాలి అనేది శాస్త్రం నిర్ణయించింది. కార్తీక శుద్ధ విధియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. ఈ రోజును యమద్వితీయ, పుష్పద్వితీయ, కాంతిద్వితీయ, భ్రాతృవిధియ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. యముని చెల్లెలు యమున అన్నను ఆమె ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. రోజులు తరబడినా ఆయనకు వీలు పడదు. ఓ రోజున అర్ధాయుష్కుడైనటువంటి మార్కండేయుని ప్రాణాన్ని హస్తగతం చేసుకునేందుకు యముడు పాశాలతో వెళ్తాడు. అప్పుడు ఆ బాలభక్తుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు. స్వామి త్రిశూలం తీసుకొని యముని వెంటపడడంతో ఆయన తన చెల్లెలి ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడంటూ ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది. రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంది. భోజనం చేస్తున్న వారిని సంహరించరాదని శివుడు తిరిగి వెళ్ళిపోతాడు. భక్త మార్కండేయుని ప్రాణ సంరక్షణ జరిగినట్లవుతుంది. మరోవైపు అన్నయ్యకు తృప్తికరమైన భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ కూడా నెరవేరుతుంది. శివుని ఆగ్రహానికి గురికాకుండా తనను రక్షణను కల్పించిన చెల్లెలి మళ్ళీ తన అతిథి మర్యాదలకు యముడు మంత్రముగ్ధుడవుతాడు. ఆమెను ఏదైనా వరం కోరుకోమంటాడు. ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోకవాసం లేదా అపమృత్యు దోషం కలగరాదు అని యమున కోరింది. ఆయన పరమానందభరితుడవుతాడు. ఏటా కార్తీక శుద్ధ విధియ నాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం కూడా ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయమూ ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. యమున కోరిన విధంగా వరమిస్తాడు. అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు పొంది యముడు తిరిగి వెళ్తాడు. యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ. ఈ యమద్వితీయ పేరుతో అద్వితీయమైన పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్తభోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది. ఇదే రోజు పలువురు చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తారు. అంతకుముందు అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజు పూజలందుకున్నటువంటి బలి ఇప్పుడు వీడుకోలు పొంది పాతాళానికి వెళ్తాడని కూడా విశ్వసిస్తారు. ఇదే పర్వదినాన యముడితో పాటు చిత్రగుప్తుడు కూడా పూజలు అందుకుంటాడు మహిళల చేత. ఈరోజు చేసే దాన ధర్మాల కారణంగా విశేష పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదిన ప్రత్యేకతను స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి, భవిష్య పురాణం వంటి గ్రంథాలు విపులీకరించాయి. అంతేకాకుండా ఈ యాంత్రిక యుగంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. ఆర్థిక బంధాల్ని అర్థపూర్వకంగా మార్చేవి, అందరూ ఒకరినొకరు ప్రేమపూర్వకంగా పలకరించుకోవడానికి వేదికగా నిలిచేవి ఇటువంటి పర్వదినాలే. అనుబంధాలను గుర్తు చేసుకోవడమే కాక రేపటి తరాల వారికి కూడా వీటి ప్రాధాన్యం తెలియజేయాల్సిన అవసరమూ ఎంతో ఉంది. ఇవన్నీ పెద్దలు ఆశించి ఉపదేశించినవి. వీటిని మనము తూచా తప్పక ఆచరణ చేసినప్పుడే సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షణ సుసాధ్యమవుతుంది కూడా. అన్నా చెల్లెళ్ళ పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది రక్షాబంధనం. కానీ ఇంతటి ప్రాముఖ్య పొందినటువంటి మరో పర్వదినాన్ని కూడా అన్న చెల్లెళ్ళ పండగ జరుపుకుంటున్నాము. అదే మన భగినీ హస్తభోజనం. ఈ రోజున అన్నా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముళ్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారు ఎప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. అందుకే దీన్ని భగినీ హస్తభోజనం అని కూడా అంటారు. ఇది భారత్తో పాటు నేపాల్లో కూడా జరుపుకుంటారు. ఎప్పుడు అంటే
దీపావళి అయిన రెండో రోజున దీన్ని చేసుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి హారతి ఇచ్చి మిఠాయి తినిపించి అక్క చెల్లెళ్ళు వారి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇలా ఈ భగిని హస్తభోజనం వెనుక ఈ యముని కథతో పాటు ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అది ఏంటంటే, శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన తర్వాత నేరుగా తన సోదరి అయినటువంటి సుభద్ర ఇంటికి వెళ్తాడు. అప్పుడు సుభద్ర కృష్ణుడికి హారతి ఇచ్చి తిలకం దిద్ది లోనికి ఆహ్వానిస్తుంది. యుద్ధంలో అలసి వచ్చిన అన్నయ్యకు ఆప్యాయంగా భోజనం కూడా వడ్డిస్తుంది అని. బాగుంది కదండి భగిని హస్తభోజనం వెనుక ఉన్న కథలు. మీరు కూడా మీ అన్నయ్యలని కానీ తమ్ముళ్ళని కానీ పిలిచి మీ చేతి వంట పెట్టండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనకు ఆనందంగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి.